అతనికి ఎలా ఉంది? మల్టిపుల్ గాయాలు, తల వెనుక బలమైన దెబ్బ, బ్లడ్ చాలా పోయింది. ప్రెజెంట్ అతను కోమాలో ఉన్నాడు. డాక్టర్, అతను బతకాలి, స్పృహలోకి రావాలి. కోమాలోంచి అతను బయటపడితే గాని ఏమీ చెప్పలేం. అతను మీకేమవుతాడు? అతను నాకు తెలిసిన వ్యక్తి. అతని ద్వారా నేను చాలా విలువైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి డాక్టర్. మీ పేరేంటి? లక్ష్మి. ఓకే. నాకు తెలిసి కొన్ని రోజులు అతనికి ట్రీట్మెంట్ చెయ్యాలి. దానికి అతను రెస్పాండ్ అయితే మేము అతన్ని బ్రతికించగలం. మీరు ఏమైనా చేయండి డాక్టర్, అతన్ని బతికించండి చాలు. మా ప్రయత్నం మేము చేస్తాం. మీ నెంబర్ చెప్పండి డాక్టర్. అది నా నెంబర్, సేవ్ చేసుకోండి. అలాగే లక్ష్మి. అతని ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా భరిస్తాను డాక్టర్. ఈ గాజులుంచండి డాక్టర్. అతని కోసం ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసినా దయచేసి అతని గురించి చెప్పొద్దు. ఎందుకు? మీరు తన గురించి చెప్తే తన ప్రాణాలకే ప్రమాదం డాక్టర్. సరే, అతనికి చాలా సీక్రెట్గా వైద్యం చేస్తాను. అతనిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ వచ్చినా నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ డాక్టర్. యమునమ్మకి నా గురించి నిజం తెలిసిందని నేను చనిపోదాం అనుకున్నాను. కానీ అంబికమ్మ వల్ల విహారీ గారికి ప్రమాదం ఉంది. అంబికమ్మ గురించి సిద్ధార్థ ద్వారా ఆ రహస్యం తెలుసుకుంటే అంబికమ్మని ఆపచ్చు. ఇప్పుడు నా ప్రాణం కంటే విహారీ గారి ప్రాణమే ఇంపార్టెంట్. ఆయన నేను పక్క నుండి కాపాడుకోవాలి. అంబికమ్మని ఎలా అయినా మార్చాలి.